మిత్రులారా నమస్తే. ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదండి. స్వేచ్ఛ ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్టు, యంగ్ పోయెట్, డేరింగ్ అండ్ డాషింగ్ యంగ్ లేడీ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మీరు రాత్రి నుంచి ఇప్పుడు వార్తల్లో చూస్తూనే ఉండి ఉంటారు. చూడడానికి చందమామ కూడా ఆమె ముందు దిగదుడిపే. కానీ మనిషి చందమామలా ఉన్న మనిషి లోపల అగ్ని గోళాలు రగులుతూ ఉంటాయి. సో ఈమె గురించి ఈరోజు నేను ఒక వీడియో చేయడానికి కారణము స్వేచ్ఛ. వేరే ఎంత బాగుందో చూడండి. స్వేచ్ఛ బతుకుతుంది, బతికిస్తుంది, కానీ స్వేచ్ఛ చంపుతుందా? రాత్రి నుంచి నిద్ర పట్టని కారణంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో. ఎందుకంటే స్వేచ్ఛ నాకు, నా కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు, మా అందరికీ కూడా ఆప్తమిత్రురాలు. అంతేకాదు, నేను జర్నలిస్టుని, ఆమె జర్నలిస్టు. నేను కవిని, ఆమె కవయిత్రి. ఆమె కవిత్వం ఇప్పుడు యంగ్స్టర్స్లో, ఈ యంగర్ జనరేషన్లో కవయిత్రులలో చాలా 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 మోడర్న్ ఫ్రెష్ ఎక్స్ప్రెషన్తో వచ్చినటువంటి కవయిత్రి. అందుకని ఐ లైక్ హెర్ అండ్ ఐ లైక్ హెర్ పోయిటరీ. సో మిత్రులారా, మనం వార్త విన్నాం. ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె పర్సనల్ లైఫ్, దాని జోలికి వెళ్ళను. కానీ ఒక్క విషయం అయితే ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అనేటటువంటిది. స్వేచ్ఛ నాకు గత 10 ఏళ్ళుగా బాగా పరిచయము. అంతకుముందు కొంచెం తక్కువ పరిచయమే కానీ జర్నలిస్ట్ ఫీల్డ్లో. కానీ 2018లో ఆమె మొదటి కవితా సంపుటి ఆవిష్కరించినప్పుడు రవీంద్ర భారతిలో నేనే ఆ సభకు అధ్యక్షత వహించాను. అప్పటి నుంచి మా స్నేహం చాలా గాఢంగా పెరిగింది. మా కుటుంబంతో ఆమె అనుబంధం ఎంతో ఎంతో గాఢంగా అల్లుకుపోయింది. అందుకనే 2 ముక్కలు స్వేచ్ఛ గురించి చెప్పుకోవాలి. మేము స్వేచ్ఛను బాగా దగ్గరగా చూశాను. ఆమె భావాలు, ఆమె గుండెల్లోని ధైర్యము, ఆమె సాహసము, ఆమె జర్నలిజంలో ఆమె డైనమిక్గా పనిచేసినటువంటి తీరు, అలాగే కవిత్వంలో ఆమె నూతనత్వం, చేతనత్వం అంతా కూడా నాకు బాగా తెలుసు. ఆమె పర్సనల్ లైఫ్ కూడా నాకు బాగా తెలుసు. అందుకని ఒక వీడియో ఇక్కడ నేను ఇప్పుడు చేస్తున్నాను. ఒక్కటే ప్రశ్న నాకు. ఆమె తనను తాను అంతం చేసుకునేటటువంటి మనిషి కాదు. తన భావాలతో, తన ఆలోచనలతో, తన జీవితంతో నలుగురికి ప్రేరణను, ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇచ్చేటటువంటి మనిషే కానీ తనను తాను ఇలా అర్థాంతరంగా అంతం చేసుకునేటటువంటి పిరికిది కాదు, ధైర్యం లేనిది కాదు, అంత బలహీనురాలు కాదు. మరి ఎందుకు ఇలా జరిగింది? అది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఆమె పర్సనల్ జీవితంలో కూడా చాలా తెగువగా ఉంది, ధైర్యంగా ఉంది. తనను ఇబ్బంది పెట్టి కష్టాల పాలు చేసినటువంటి భర్త నుండి దూరమై కూతురిని పెట్టుకొని ఒంటరిగా తన జీవనయాత్ర సాగిస్తోంది. ఆమె పుట్టింది నక్సలైట్ కుటుంబంలో, నక్సలైట్ కుటుంబ నేపథ్యంలో నుంచి పుట్టింది. తల్లిదండ్రులు శ్రీదేవి, శంకర్, ఈ వివరాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు బిడ్డను పెంచడానికి కూడా వీలు లేనటువంటి ఒక అజ్ఞాతవాసం గడుపుతున్నటువంటి రోజుల్లో సమీప బంధువు దగ్గర ఆమె పెరిగింది. ఆమె ఎప్పుడో డిగ్రీ చేస్తున్నటువంటి కాలంలో తల్లిదండ్రులు ఆ అజ్ఞాతవాసం నుంచి, ఆ నక్సలైట్ జీవితం నుంచి నార్మల్ లైఫ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు దగ్గరగా తను ఉంటుంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో తనకు సమస్యలు వచ్చి ఆ హింస భరించలేక విడిపోయింది, ఒంటరిగా ఉంటుంది. ఆ తర్వాత తన జీవితంలో మరొక వ్యక్తి ఎదురయ్యాడు. ఆ వ్యక్తి
తనకు చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. కానీ అతను అప్పటికే పెళ్లి చేసుకొని ఉన్నటువంటి వ్యక్తి, భార్యా పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు మేము పెద్దలంగా ఏం చెప్పామంటే, ఇది మంచిది కాదేమో, నీకు భవిష్యత్తులో చిక్కులు వస్తాయేమో తల్లి, చూసుకో, ఎప్పటికైనా మోసపోతావేమో. ఈ ప్రపంచంలో భూగోళంలో స్త్రీ ఎక్కడ ఉన్నా సరే పురుషుడి విషయంలో ఇదిగో ఇలాంటి అడుగులు వేసినప్పుడు మోసపోయిందమ్మా అని నేను నా సాహిత్య జ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం అన్నా కరెనినా అనే నవల టాల్స్టాయ్ రాశాడు. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లోకి అన్నా వెళ్ళిన తర్వాత తనను తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అప్పటికి ఇప్పటికీ 100 సంవత్సరాలు దాటినా 150 సంవత్సరాలైనా స్త్రీ జీవితం భూగోళంలో ఏ మూలకు వెళ్ళినా ఒకలాగే ఉంది. జాగ్రత్త అని హెచ్చరించాను. లేదు, అతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నాతో జీవితం అంతా కూడా నా చేయి పట్టి నా నీడలాగా నన్ను వెన్నంటే ఉంటానంటున్నాడని అతన్ని ప్రేమించింది. సరే అనుకున్నాం. కానీ ఇంతలోనే ఈ వార్త. కూతురు ఆమె దగ్గరే ఉంటుంది, తల్లిదండ్రులు దగ్గరే ఉంటారు. శంకర్, శ్రీదేవి తల్లిదండ్రులు. సో ఆ కూతురు ఇప్పుడు 9th క్లాస్ దాకా వచ్చినట్టు ఉంది. కూతుర్ని చాలా ధైర్యంగా పెంచింది, చాలా అంటే డేరింగ్గా పెంచింది. నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి, ఈ సమాజంలో అందరినీ నమ్మొద్దని చెప్పేసి. అలాంటి మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎవరితోనూ కూడా చెప్పలే, ఏ స్నేహితులతోనూ కూడా. తను చాలా విషయాలు చెప్పింది, తన వ్యక్తిగతమైనటువంటి అన్ని విషయాలు చెప్పింది, తల్లిదండ్రుల గురించి, తన గురించి, తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అన్ని గురించి చెప్పింది. కానీ తన జీవితంలో ఇప్పుడు తాజాగా ఎదురైనటువంటి ఈ తుఫాన్ ఏమిటో మాకెవరికీ తెలియదు. ఎందుకు చెప్పలేదు? ఒక్క మాట చెప్పి ఉంటే మేము కాపాడుకునేవాళ్ళమేమో స్వేచ్ఛని అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట. ఏది ఏమైనా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందా, హత్య చేయబడిందా? హత్య అంటే భౌతికంగా ఎవరో వచ్చి ఆమెను చంపడం కాదు. ఆమె తనను తాను ఈ భూమి నుంచి మటుమాయం చేసుకునేటటువంటి ఒక బలహీనమైన క్షణానికి నెట్టివేసినటువంటి పరిస్థితులే ఆ హత్యకు కారణం. ఆ పరిస్థితులు కల్పించింది ఒక వ్యక్తా లేకపోతే సమాజమా ఏమిటి అనేటటువంటిది తర్వాత మనకన్నీ తెలుస్తాయి. ఏది ఏమైనా ప్రపంచానికి 4 మాటలు చెప్పేటటువంటి వాళ్ళు, నలుగురికి దారి చూపించేటటువంటి వాళ్ళు, స్వేచ్ఛా ప్రియత్వం అంటే ఏంటో, స్వేచ్ఛా జీవితం అంటే ఏంటో, ఎలాగ తెగువగా ఉండాలో, ఒంటరి మహిళ కూడా ఎంత గొప్పగా బ్రతకొచ్చో ఈ సమాజంలో తలెత్తుకొని పురుషుడితో సమానంగా ఉద్యోగాలు చేస్తూ, డిబేట్స్ చేస్తూ, చర్చలు చేస్తూ, గొప్ప గొప్ప కవిత్వం రాస్తూ ఎంత డాషింగ్గా బ్రతకొచ్చో నిరూపించినటువంటి ఒక తల్లి, బంగారు తల్లి ఇట్లాగా ఎందుకు తనను తాను అంతం చేసుకుంది అనేటటువంటిదే బాధాకరమైనటువంటిది. ఇది ఒక గుణపాఠం. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి వెళ్ళేటప్పుడు, లివ్ ఇన్ రిలేషన్ అని అంటున్నామే, ఆ రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. ఇలాంటి ఎక్స్పీరియన్సే నాకు మరో స్నేహితురాలతో విశాఖపట్నంలో అయింది. ఆమె కూడా తాను పెళ్లి చేసుకుని కూతురు ఉన్నటువంటి స్థితిలో మరొక వ్యక్తితో సహజీవనంలోకి వెళ్ళడం వల్ల ఆ వ్యక్తి అనుకోకుండా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించడము, తాను ఒంటరిదైపోవడం, ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్ర యూనివర్సిటీలో నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ జగద్ధాత్రి అని, ఆమె కూడా ఎలాగే అయింది. సో ఇప్పుడు స్వేచ్ఛ జీవితం ఇలా ముగుస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎంత సాహసమైనటువంటి కవిత్వం రాస్తుందో మీకు. ఆమె 2018లో ఒక కవితా సంపుటి వేసిందని చెప్పాను కదా, ఆ కవితా సంపుటి రవీంద్ర భారతిలో నేనే అధ్యక్షత వహించాను. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తుందన్నమాట. ఇప్పుడు మోడర్న్ చూడండి, మట్టి పూల గాలి అని స్వేచ్ఛ కవిత్వం అన్నమాట. 2వ సంపుటి ఎప్పుడు వేస్తావు, 3వ సంపుటి ఎప్పుడు వేస్తావు అని నేను వెంటబడుతూ ఉండేవాడిని. కవితలన్నీ ఉన్నాయి సార్, తప్పనిసరిగా వేద్దామని అంటుంది. నన్ను సార్ అంటుంది, మా మేడంని దేవి గారు అంటుంది. సో కవితలు చాలా రాసింది, అద్భుతంగా రాస్తుంది అనమాట. నీకు చిన్న ఒక 4-5 మాటలు చదివి వినిపిస్తాను. ఆమె కవిత్వం ఎంత స్ట్రెంగ్త్గా ఉంటుందో
తల్లిదండ్రులు నక్సలైట్ జీవితాన్ని అనుభవించి వచ్చారు కదా. ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా, రోజు ఎక్కడ చూసినా ఒక మావోయిస్టులు ఎన్కౌంటర్లు. వాళ్ళని ఎన్కౌంటర్ చేసి మామూలుగా కుటుంబాలకు అప్పచెప్పరు, వాళ్ళ కళ్ళు పీకేసు కాళ్ళు నరికేసు అప్పచెప్తారు. చూడండి, ఒక చోట రాసింది కదా ఈమె, ఆ మట్టి పూల గాలి అనే పుస్తకంలో ఒక కవితలో, సమసమాజపు బడికి పోయిన బిడ్డలు ఇంటికొస్తున్నారు, బిడ్డను తల్లి గుర్తుపట్టి తెచ్చుకోవాలి, ఒక బిడ్డకు రొమ్ములు కోసి ఉన్నాయి, కాళ్ళు చేతులు ఆఖరికి జననాంగాలు, ఒంట్లో ఉన్న అవయవాలన్నీ ఛిద్రమైపోయినాయి, ఓ అమ్మ ఎట్లా గుర్తుపడతావే, బిగించిన పిడికిలి ఒక్కటే గుర్తు, బిడ్డల ఆశయపు దారెంట గొంతు తెగినా పాట ఆగదు, దేహం గాయాల జల్లెడైనా ఎరుపుకి మెరుపు తగ్గదు. మరి తన జీవితానికి ఈ మెరుపుని తనను తానే ఎందుకు తగ్గించుకుంది, మాయం చేసుకుంది అర్థం కావడం లేదు. ఈమె పోయిటరీలో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్, అద్భుతమైనటువంటి కవిత్వం. మరొకసారి నేను మీకు ఆ కవిత్వాన్ని తప్పనిసరిగా వినిపిస్తానండి. చాలా అంటే ఆమె పోస్టులు కూడా ఇటీవల కాలంలో ఆమె పోస్టులు చూడండి, ఇన్స్టాగ్రామ్లో తను ఉంటుంది, దాదాపు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారండి. సో ఇట్లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, ఇట్లాంటి అద్భుతమైనటువంటి జర్నలిజంలో, కవిత్వంలో, జీవితంలో అన్ని చోట్ల సాహసంగా బ్రతికినటువంటి వ్యక్తి ఎందుకు ఇంత పిరికితనంగా ఆత్మహత్య చేసుకోవాలి? కోర్స్ వాళ్ళు అంటే తనను పిరికిదాన్ని చేసి అలాంటి క్షణాల వైపు నెట్టివేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నించినా ఆ శక్తులకు ఎదురొడ్డి నిలబడాలి తప్ప, ఈ ప్రపంచంలో ఈరోజు స్త్రీ ఒంటరిగా బతికినా సరే మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా బ్రతుకుతున్నటువంటి రోజులు, ఇలాంటి రోజుల్లో ఈ విధంగా తనను తాను అంతం చేసుకోవడం మంచిది కాదు. ఇటీవల రాసినటువంటి ఇన్స్టాగ్రామ్లో ఇంకొక పోయము నేను మీకు చదువుతాను. మీ కలం ఒక యుద్ధం చేసింది, రణ సమాజం గురించిన కలతలతో యుద్ధం, భవిష్యత్తు గురించిన తలపులతో యుద్ధం, అహంని అణిచే శక్తి ఏమిటా అని యుద్ధం, కలహంని మాపే దారేమిటా అని యుద్ధం, యుద్ధంని ఎలా ఆపాలని, ఎప్పటికీ ఆగుతుంది అని మనసులో అంతర్యుద్ధం, సమాజపు హితం కోసం అక్షరాలను ఆయుధాలుగా చేసిన వ్యాకరణ యుద్ధం, చంటిపాప మోము మీద నవ్వు కోసం కంటిపాప చాటున యుద్ధం, ఆకలిగొన్న బిడ్డల కోసం కన్న తల్లిలా చేసిన యుద్ధం. ఇలాగా ఎన్నెన్నో కవితలు తన ఇన్స్టాగ్రామ్లో కూడా ఇటీవల పోస్ట్ చేసింది. అద్భుతమైనటువంటి ప్రకృతి కవిత్వం, ప్రణయ కవిత్వం, ప్రేమ కవిత్వం, విప్లవ కవిత్వం. ముందే చెప్పాను కదా, మనిషి చందమామలా ఉంటుంది కానీ లోపల అగ్నిగోళాలు ఉన్నాయి. అట్లాంటి మనిషి ఇక్కడ మనకు ఉంటే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఎందుకు వెళ్ళిపోయిందో, తనను తాను దూరంగా తీసుకువెళ్ళిపోవాలని ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో నాకైతే తెలియదు. కానీ ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా ఇదొక గుణపాఠంగా నేర్చుకొని ఒంటరి వీరుడిలాగా బ్రతకాలి తప్ప పిరికివాడిలాగా వెళ్ళిపోవద్దు. దయచేసి దీన్ని ఒక గుణపాఠంగా అందరూ తెలుసుకోండి. అయ్యా, ఎంతో సాహసంగా బ్రతుకుతారు, అసలు మనం కలలో కూడా ఊహించమన్నమాట వీళ్ళు ఇట్లాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడితే మనం ఈ ప్రపంచం ఏమవ్వాలి? ఎంతో ఆశ పెట్టుకున్నాం ఆ అమ్మాయి మీద, ఎన్నో అద్భుతాలు చేస్తుంది, ఎన్నో చమత్కారాలు చేస్తుంది, జర్నలిజంలోనూ, ఇటు కవిత్వంలోనూ, అటు జీవితంలోనూ తను ఒక పోరాట యోధుడిలాగా అందరికీ కూడా ఉదాహరణగా నిలుస్తుందని ఎప్పుడు అనుకున్నాం. కళలో కూడా ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడు ఊహించలేదు, ఇలా జరిగింది. కాబట్టి స్వేచ్ఛ జీవితాన్ని అందరూ కూడా గుణపాఠంగా తీసుకొని అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్లకుండా తమ జీవితాన్ని తాము నిలబెట్టుకోవాలి. ఏ తప్పటడుగులు వేస్తే ఇలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుందో అలాంటి తప్పటడుగులు వేయకుండా కూడా జాగ్రత్త పడాలి. ఒకవేళ తప్పటడుగులు వేసినా ఆ తప్పటడుగుల్ని ఒప్పుటడుగులుగా మలుచుకునేటటువంటి సాహసం ఉన్నప్పుడే ఆ లోయల్లోకి దిగాలి, ఆ సముద్రాల్లోకి దిగాలి. లేకపోతే హాయిగా ఒడ్డునే ఉండి ఈ జీవితాన్ని మీరు స్వేచ్ఛగా అనుభవించండి, విహరించండి తప్ప
ఇది ఒక గుణపాఠంగా అందరూ నేర్చుకోవాలని చెప్పి ఈ చిన్న వీడియో. స్వేచ్ఛకు వాళ్ళ అమ్మా నాన్నకి, ఆ అమ్మాయి కూతురికి అందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని నేను తెలియచేస్తున్నాను. స్వేచ్ఛ కూతురు నా ఒళ్ళో కూర్చొని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడుకునేది, ఫోటోలు కూడా ఉన్నాయి. అవి చూస్తూ రాత్రంతా నిద్రపోలేదు. ఏది ఏమైనా ఇలాంటి స్థితి ఎవరికీ రాకూడదు. ఇదొక గుణపాఠంగా మీరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.